తీసుకొనవలెను. ఆ పిల్లను తిరుటపోటు కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివారు భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైనది ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి మేకల్లో నుండి దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవలను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని ఇండ్ల ద్వారం బంధకు 2 నిలువు కొమ్మల మీదను పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్లను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోని ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దానిని తినవలసినది విధమేమనగా మీ నడుము కట్టుకొని